యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ప్రజలకు సేవ చేయడం కోసం తరఫీ పొందుతున్నటువంటి సివిల్ తెలుగు రాష్ట్రాల నుంచి సెలెక్ట్ అయినటువంటి వారందరికీ ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. అట్లాగే మానవ వనరులు చాలా అతి ముఖ్యమైనటువంటి మన రాష్ట్రానికి హ్యూమన్ రిసోర్స్ అత్యంత బలమైనది, పెట్టుబడి. ఇటువంటి హ్యూమన్ రిసోర్స్ని ప్రాపర్గా ప్లాన్ చేసుకొని తర్ఫీదు ఇచ్చి సానబట్టిన ఉద్యోగాలుగా తయారు చేస్తే ఈ రాష్ట్రానికి పెద్ద ఎత్తున ఉపయోగపడతారన్నటువంటి ఆలోచనతోనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం ఆలోచన చేసి దేశంలోనే అత్యున్నతమైనటువంటి యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నటువంటి తెలంగాణ విద్యార్థులకి ఎంతో కొంత మనం ఆర్థిక సహాయాన్ని అందించగలిగితే వారు ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి మనం కూడా కొంత సహాయం చేసినట్టుగా ఉంటుంది. మనం చేసే సహాయమే మొత్తం సహాయం కాకపోయినప్పటికీ కొంత మనోధైర్యాన్ని, కొంత ఉపశమనాన్ని కలిగించడానికి ఉపయోగం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా మన రాష్ట్ర తరఫున చేయాలన్నటువంటి ఆలోచనతోనే రాజీవ్ గాంధీ సివిల్ అభయహస్తం, సివిల్ సర్వీసెస్ అభయహస్తం అని ఒక పథకాన్ని తీసుకొని ప్రిలిమినరీ ఎగ్జామ్స్ ప్రిలిమ్స్లో పాస్ అయ్యి ఉత్తర్వులై మెయిన్స్ పోతున్నటువంటి వాళ్ళందరికీ ₹1,00,000 చెక్ అందించాలని, తద్వారా ఎక్కడో దగ్గర వాళ్ళ కోచింగ్కి వెళ్ళి ఆ కోచింగ్ ఫీజు కొంత పనికి వస్తున్నటువంటి ఆలోచనతో మొదలుపెట్టిన కార్యక్రమం. ఆ తర్వాత మెయిన్స్లో కూడా ఉత్తీర్ణులై ఇంటర్వ్యూకి పోతున్నటువంటి వాళ్ళను కూడా ప్రోత్సహించాలి. వాళ్ళు ఢిల్లీ దాకా వెళితే అక్కడ ఉండటానికి కావాల్సిన కొద్ది ఖర్చుకి, లేకపోతే కోచింగ్ కోసం కొద్ది ఖర్చుకు ఉపయోగపడుతున్నటువంటి ఆలోచనతో వాళ్ళకు కూడా ₹1,00,000 చెక్ ఇవ్వాలన్నటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం మొదలుపెట్టి విజయవంతంగా ఇది 2వ సంవత్సరం తీసుకొని వెళ్తా ఉన్నాం. మొదటి సంవత్సరం ఇచ్చినటువంటి 140 మందిలో ఒక 10 మంది మెయిన్స్ వచ్చారు. మెయిన్స్ నుంచి అంతిమంగా ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఐఏఎస్ కొద్దిమంది, ఐపీఎస్ కొద్దిమంది, ఐఎఫ్ఎస్ కొద్దిమంది, 10 మంది మిగతా సర్వీసెస్లో అయ్యి ఒక 10 మంది సెలెక్ట్ అయినందుకు నిజంగా మేము అందరం సంతోషిస్తా ఉన్నాం. కానీ ఇప్పుడు మాత్రం మీకు ఎక్కువగా ఆశిస్తాం. ఇప్పుడు 178 మంది ప్రిపేర్ అవుతా ఉంటే సంఖ్య పెరగాలని బలంగా కోరుకుంటున్నాం. ఎందుకంటే మీ సంఖ్య పెరిగి మీరు సెలెక్ట్ అయ్యి సరే ఈ రాష్ట్రానికి వచ్చినా, ఏ రాష్ట్రానికి మీకు అలాట్మెంట్ అయినా, ఎక్కడ ఉన్నా కానీ మీ తల్లిదండ్రుల్ని ఎంత ప్రేమిస్తారో ఈ రాష్ట్రాన్ని కూడా అంతే ప్రేమిస్తారు. మీరు ఉత్తీర్ణులై ఈ 178 మంది భారతదేశ వ్యాప్తంగా అక్కడక్కడ ఉన్నత పదవుల్లో ఉండి మీరు ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున ఎదగాలనే మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం నేను కోరుకుంటున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకంగా వారు కూడా రావాల్సి ఉంది. ఒక ప్రత్యేకమైనటువంటి ఢిల్లీ నుంచి వచ్చినటువంటి అధికార బృందంతో ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశం ఉండటం వల్ల రాలేకపోయారు. ప్రత్యేకంగా మీ అందరికి కూడా వారి అభినందనలు, వారి తరఫున నేను మీ అందరికి చేర్చలేదు. వారి తరఫున మీ అందరికి అభినందనలు. భవిష్యత్తులో మీరంతా సెలెక్ట్ కావాలని వారు కూడా ప్రస్తుతిగా కోరుకుంటున్నారన్న సందేశాన్ని ఇవ్వని చెప్పవలసిందే కోరారు. ఈ సింగరేణి కాలనీస్ ద్వారా చేస్తున్నటువంటి ఈ చెరువు కార్యక్రమం నిజంగా సింగరేణి కార్మికులు
45,000 మంది ప్రైవేట్ కార్మికులు పనిచేస్తూ ఈ సింగరేణి సంస్థని బతికిస్తా ఉన్నాం. వారు బతికిస్తూ ఇంకా కొన్ని లక్షల మందికి జీవన ఉపాధి కూడా కల్పిస్తా ఉన్నాం. అలా కల్పించేటువంటి సింగరేణి కార్మికుల సోదరులందరి తరఫున, సింగరేణి యాజమాన్యం తరఫున కూడా మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ వారందరి కోరిక కూడా మేము పెద్ద ఎత్తున సెలెక్ట్ కావాలని, తద్వారా ప్రజలకు మేలు జరగాల ఆశిస్తూ ఉంటారు. వారి ఆశిస్తున్న అభినందనలు కూడా మీకు మీ విజయ పరంపరలో ఉంటాయని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ముగిస్తాను.